ఇలా ఒకటి దీంట్లో ఒకవేళ వీళ్ళకి 4 వచ్చింది, 2 వచ్చిందండి, 9 లేదు, అయినా సరే ఇక్కడ పైన 2 నెంబర్స్ ఫిల్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా 70-80% ఛాన్సెస్ ఉంటాయండి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్. వీళ్ళ పర్సనల్ ఇయర్ 9 వచ్చినప్పుడు పర్సనల్ ఇయర్ 9లో 100% ఆ ఛాన్స్ అనేటువంటిది పెరిగిద్ది అనమాట. ఈ విధంగా ఈ యొక్క దీంట్లో ఒక్క నెంబరే ఉండొచ్చు, వీళ్ళకి ఒక్క నెంబరే ఉండొచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఒక్కటే ఉందనుకుందామండి, వీళ్ళకి మనం 2 ఒక్కటే ఉంది అనుకుందాం, మనం ఇంకేం లేవు వీళ్ళకి. అయినా సరే వీళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ ఇయర్ ఏదైతే ఉందో పర్సనల్ ఇయర్ 9 కానీ లేదంటే పర్సనల్ ఇయర్ 4 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చినా సరే 70-80% ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఓకేనా? సో ఇంత ఇంపార్టెంట్ అండి. మీరు అనుకోవచ్చు సార్ మీరు ఏది పడితే చెప్తారు మేము నమ్మాలంటే, మీరు నమ్మవసరం లేదండి. నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ చూడండి. మనకి సాయి ధరమ్ తేజ్ గారి గురించి తెలుసు కదండి. సాయి ధరమ్ తేజ్ గారికి యాక్సిడెంట్ అయిన సంగతి తెలుసు కదా. చూడండి, ఇది సాయి ధరమ్ తేజ్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ నేను లోషుగుడి గీసా, మీరు గీయండి లోషుగుడి, నో ప్రాబ్లం. నేను తప్పు గీసా అనుకుంటే మీరు లోషుగుడి గీయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఎంత వచ్చిందని చూడండి, 4-9 వచ్చింది. నేను ఏం చెప్పాను ఇక్కడ, పైన ఉన్నటువంటి 2 కనుక ఇది ఫిల్ అయితే కనుక ఓకేనా, ఈ మూడిట్లో 2 ఫిల్ అయినా సరే ఛాన్సెస్ ఉంటాయండి అని చెప్పాను. ఇదిగోండి సాయి ధరమ్ తేజ గారికి మరి మేజర్ యాక్సిడెంట్ అవ్వలేదా, బైక్ యాక్సిడెంట్.